తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇవాళ క్రైమ్ వార్తలు ఏమున్నాయి చూద్దాం. వీటి క్రైమ్ వార్తలు అనేదానికంటే జర చిత్రమైన వార్తలు ఉన్నాయి. నా పెళ్ళాన్ని నేనే చంపిన సారాన్ని పోయినట్టు ఒక ఆయన పోలీస్ స్టేషన్కు. ఈమెవరు ఆడపడుచు చంపేసిందంట. ఇది ఎంత పుణ్యాతురాలు. ఆడపడుచు అన్నప్పుడు ఒక ఇంటికి ఇస్తే పోవాలి కానీ ఏంది అమ్మాయిలు వెళ్ళి పాడైపోను. గీడు ఇంకా మనగాడు ఇట్ట కాదు అట్ట కాదు అనుకొని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్ట. ఏకంగా ఎడ కొనవాలి గంజాయి కొనవాలంటే ఏది కొనవైనా కానీ గుర్తుపడతారు అనుకొని సెప్టిక్ ట్యాంక్లో పెట్టినట. మంచి ఆయమర పని చేసాడు. ఫస్ట్కి ఈ పెళ్ళాన్ని చెప్పిన ముచ్చట చెప్తా. వీడు నిజంగా పోలీసు వాళ్ళకు ఏం పని లేదు అనుకున్నట్టు చూడబోతే బిగ్గర వేసినట్టులా. ఏడా ఇది కల్హేర్ అట. ఇది కల్హేర్ ఎక్కడుందో పారా ఈ ఊరు. కానీ బాగా తాగినట. అంటే తాగినట్టు కాదు, రోజు ఈయన పనే అది. కానీ రోజు బిగ్గరయ్యా పిల్లతో పంచా పెట్టుకొని బిగ్గరయ్యా పిల్లతో పంచా పెట్టుకుని ఇదే పని అట. ఇక ఎప్పుడు ఎవరైనా కానీ ఇంట్లో ఆడమనిషి ఎంతగానో ఒప్పుకోబడుతుంది చెప్పురి. చూసి 4 మంది ఇట్లా చెప్తుంటలేడు అనుకొని పంచా పెట్టుకొని వెళ్ళిపోయిందట పద లేకుండా. మరి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయినప్పుడు మొగడు ఏం చేయాలి? అరే ఎక్కడ పోయా నా భార్య అని దూలాడాలి కదా. దూలాలే ఇటుగా అటుగాడు చక్కగా పోయినట. దగ్గర పాటు పోలీస్ స్టేషన్ చూసుకున్నట. పోలీస్ స్టేషన్కి పోయినట. పోలీస్ స్టేషన్కి పోయి సార్ నా పిల్లాన్ని చంపినా అని చెప్పినట. ఆ పోలీసు వాళ్ళు ఒకసారి పరిచయం అయ్యాడు. బుర్రి అమ్మ నువ్వెంత ధైర్యంగా నువ్వు పిల్లని చంపేది నీ వంతే, మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది నీ వంతేనని పోలీసు వాళ్ళు అన్నట. ఆ కత్తితో 7 కాడికి పొడిచి చంపినా సార్. పొడిచి చంపినా ఇక మరి ఏం చేస్తారో చేసుకోపోయి నాకైతే సంబంధం లేదంటాడు. మరి ఏడేసినవరా బాడేంటి ఎక్కడ పోయిందో నాకు తెలియదు. గాడే చంపేది తాయిన ఎక్కలు ఇక పాడైపోం. ఇక ఈ పోలీసు వాళ్ళు చంపిన అనుకొని ఆడ ఊరు వాళ్ళంతా కాలేజీలో సమాచారం ఇచ్చి పోయి చిన్నగా ఒక ఊరికి పోయినట. ఊరికి పోయేసరికి ఒక తండకాడ సొంబజిల్లిపోయి కింద అడ్డపడిందట. అమ్మ లేలే అంటే లేచి కూర్చుందట. ఒకసారి చంపినండి ఇమ్మగాడంటే నన్నేం చంపినా 4 మండమే చంపలేం తాగిడు రోజు తాగుతుడు. రోజు తాగితే ఇక అలిగి వచ్చిన సార్ అని చెప్పిందంట. ఇక సోడబీడి ఇచ్చి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి జరలే అమ్మ లేచి కూర్చో అని చెప్పి వచ్చి మళ్ళీ ఈ బాలకృష్ణ కాడికి వచ్చిరట. ఏమైనా పిల్లకి ఇంత పని చేస్తే అంటే పోయింది వాస్తవమే. కానీ మరి దోలాడాలంటే నా దగ్గర చేతుల కిరాయి లేవు సార్, దారి ఖర్చులు లేవా, పాడైపోను. ఆడోళ్ళకి అయితే నేను ఫ్రీ బస్ లెక్కన పోతారు. మరి నా దగ్గర ఏమున్నాయి పైసలు పాడైపోను. అందుకోసమనే ఇక మీకు చెప్తే మీరు ఎత్తికి పెడతారుగా. అంటే ఈ పోలీసు వాళ్ళకు ఏం పని లేదు అనుకుంటుండీడు. ఇక పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేశారంట. ఇంకో గట్ల ఉంది దాని కథ. పిల్లం పోతే ఓడన్నా దోలాడుకుంటాడు. కానీ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నా పిల్లం పోయింది అని చెప్పుకుంటారా నాయన. ఈ అమ్మ ఏం ముంచో ఏం కథనో ఈడుగో గిన్నె ముచ్చట గిట్లా ఉంది. ఇంకా గీడొక ఆడపడుచు చంపేసిందట. తరచూ శిరీష ఉద్యోగం మానేయడంపై ఇక ఏముంది పేపర్ చూడడం. కానీ ఈమె ఉద్యోగం మానేసిందంట. ఏది ఆడబిడ్డే ఉద్యోగం మానేసి ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చోవాలి కదా. సరే ఉద్యోగం మానేస్తే ఏం చేస్తారు? బుక్కడ తిని భూమి కొరుతారు. ఈమెకు ఆ పని చేయలేదంట, ఇంకో పని చేస్తుందంట. ఇంట్లో కూర్చొని చిన్న షాటింగ్లు చేసుడు. ఈమె ఒక సోబత్ గారు తలిగిండట. సోబత్ గారు తలగానే ఇప్పుడు ఇంట్లో వదిన అన్నప్పుడు ఏం చేస్తుంది? అరే ఏం చేస్తున్నావా మా ఫోన్ ఊరిక గెలుపుతున్నావా అని అంటదా అనదా? ఇప్పుడు వదిన అంటే తల్లి వెనుక తల్లి అమ్మర కొడుక. నా వదిన నా పని మీదనే ఉన్నది. ఇక దీనికి ఏం పని లేదు, నా పరివారకాలే ఉంది అనుకుందట. ఇక అన్నకి లేనిపోయినవన్నీ ఎక్కనెప్పింది. ఎక్కనెప్పితే అన్ననేమో ఆల్రెడీ నిన్ననే వచ్చింది కదా ముచ్చట. ఏది మన డాక్టర్ వైద్య శాఖలో చేస్తారట. ఇక అట్టగాదు ఇట్టగాదు అన్న అని మరి అన్నకి ఏమేమి నూరు పోయిందో దీన్ని పాడైపోను. ఆడికి అన్నకు 2 పెళ్లి చేసిందంటే ఇది 3వ పెళ్లి చేసుకుంది. 3వ పెళ్లి చేసుకున్న కారణంగా ఏం చేసింది? చిన్నగా ఎట్లా ఉబ్బిచ్చింది. అన్న వదిన మంచిది కాదే, ఎట్లా దీన్ని పని చేయాలంటే అన్న అవలగాడు ఉన్నట్టుంది పాడైపోను. ఈ చెల్లె మాటలు విన్నాడు. ఇద్దరు చెల్లె అన్న ఇద్దరు కలిసిరు. తల్లి వదినని బిసికేసిరు. వదిన బిసికేస్తే నిన్న పోలీసు వాళ్ళు మంచిగా లాఠీపాద్యం పాడినాడు. లాఠీపాద్యం పాడగానే ఎట్టేట ముచ్చటమ్మ అంటే నాకు సోపతిగాడు ఉన్నాయా, ఆ సోపతిగాని కనిపెట్టింది మా వదిన. ఇక నాకు అడ్డం వస్తుందని చంపినని చెప్పిందట. ఇట్లా ఉంటా అది. ఇంట్లో అడవిలు అన్నప్పుడు ఎంత మంచిగా ఉండాలో వదినతోటి. అమ్మేనుక అమ్మాయి వదిన అంటే నిన్ను ఒక ఇంటికి ఇస్తే బుక్క సపరేట్గా పోయి ఆడ సంసారం చేసుకోవాలి. లేకుంటే ఇంటికాడ ఉంటే బుక్కడ చదువుకోవాలి, బుక్కడ తినాలి. అక్కడిక్కడ గట్టిన దోస్తులతో ఆడగతలతో మాట్లాడుకోవాలి. సరే గట్టిన పానం ఏమైనా ఇసికితే గట్టిన ఏమైనా ప్రేమగేమ అయితే చేసుకొని పెళ్ళాన్ని చేసుకొని పోవాలి. కానీ ఈ ఇంట్లో పోయింది పిల్లమ్మలకు పంచాయి పెట్టి ఉత్త పుణ్యానికి వదిన చంపింది. ఇగో ఈ చోటు తీసుమార్కారు రాని ఏది ఈ చెదరగట్ల నిన్న జరిగే కదా. ఇంకో ముచ్చట ఏముందంటే సెప్టిక్ ట్యాంకుల గంజాయి సప్లింగ్ చేస్తున్నట్టు. నేను సంగారెడ్డిలో 200 కిలోల గంజాయి స్వాధీనం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 5.5 కోట్ల విలువైన. పోలీసు వాళ్ళు మంచి పని చేసిరు. వీడు స్మగ్లింగ్ చేసేందుకు ఆయమన్న జాగించుకోడు. ఇప్పుడు కార్ల కొనవైనా చెక్ చేస్తారు, బైక్ల కొనవైనా చెక్ చేస్తారు, బస్సుల కొనవైనా చెక్ చేస్తారు. లాస్ట్ నువ్వు విమానాల కొనవో చెక్ చేస్తారు. చెక్ చేయదు ఏంటంటే ఈ సెప్టిక్ ట్యాంక్ అంతా అందులో పాడైతే వస్తుంది కదా. ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఏ అమ్మ మురికి పాడైపోరు దాని నోటికి గెలుస్తాడు అనుకొని ఇచ్చి పెడుతుంటారు. వీడు వీడికి సలహా ఇచ్చిన కూడా మనగాడు సలహా ఇచ్చిండు. వీడు ఏం చేసిండు? ఆ సెప్టిక్ ట్యాంక్ పట్టుకుండు. ఆ లోపల మరి ఉంటుందో పాడే గీత చెత్త అల్లకాయ. కానీ
సపరేట్ దీనికోసం ఒక కాన తయారు చేసిండట సెప్టిక్ ట్యాంక్లో ఈ గంజాయి మొత్తం అందులో వేస్తారంట కొనబోతారంట అందులో వేస్తారంట. మరి ఎన్ని రోజుల నుంచి చేస్తుండో పాడై ఇక పోలీసు వాళ్ళు ఊగుంటారు. చిన్న గాడం గిడంగా మతలబు తెలిసిందంట. పట్టుకొని లోపల పోయి వంగబాటి చూస్తే ఆసనకంటే ఈ గంజాయి ఆసన గమ్మున వస్తుందంట అలకాయ. ఇక కొనపోయి లోపల వేసిరంట. ఇక గట్ల ఉన్నాయి వార్తలల్లో ఇవాళ నిజంగా కూడా. వీటిని క్రైమ్ వార్తలు అనాలనా లేకపోతే చిత్రమైన వార్తలు అనాలనా ఇక మీరే చెప్పాలి. ఉంటా మరి ఇక.